మావయ్య, నా మాట వినండి మావయ్య. మావయ్య ప్లీజ్. అమ్మా భూమి, బాంబా? మావయ్య మావయ్య ప్లీజ్, నా మాట వినండి మావయ్య. ఈ బాంబు ఏ క్షణమైనా పేలొచ్చు. మీరు వెళ్ళిపోండి ప్లీజ్ మావయ్య, వెళ్ళిపోండి. మీ అబ్బాయి నన్ను వదిలించుకోవాలనుకున్నాడు కదా, నా దగ్గరికి రావద్దు. వద్దు మావయ్య, మీకు దండం పెడతాను. మావయ్య ప్లీజ్, నా మాట వినండి మావయ్య. భూమి 1 hour 23 minutes అయింది. ఇంకా ఎంతసేపు ఉంది? 2 నిమిషాలు ఉంది. 2 నిమిషాలు ఉందా? 2 నిమిషాలు. మీరు వెళ్ళిపోండి మావయ్య, ప్లీజ్ నా మాట వినండి మావయ్య. మీరు వెళ్ళిపోండి మావయ్య. ఈ బాంబు ఏ క్షణమైనా పేలొచ్చు. మీరు వెళ్ళిపోండి ప్లీజ్ మావయ్య, వెళ్ళిపోండి మావయ్య ప్లీజ్. ఉండమ్మా. మీ అబ్బాయి వదిలించుకోవాలనుకున్న జీవితం మావయ్య ఇది. ఎవరమ్మా మా అబ్బాయి నిన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడని చెప్పింది? అసలు నీకు ఈ బాంబు ఎవరు అమర్చారు? నన్ను అరెస్ట్ చేయించిన ఆ సింగ్ గారే అత్తయ్య. అసలు నన్ను ఆయన ఎందుకు చంపాలనుకున్నాడో కూడా అర్థం అవ్వట్లేదు. వాడు సింగ్ కాదమ్మా, సూర్య. సూర్య సూర్య అయ్యో, ఒక నిమిషం అమ్మా, ఒక నిమిషం. భూమి, మన ఇంట్లో డ్రగ్స్ పెట్టింది ఆ అపూర్వ. అపూర్వ ఆ బ్యాగ్ ఎందుకు అక్కడ పెట్టి రావచ్చు కదా? అందులో బాక్స్ ఉంది కదా అల్లుడు గారు. మన ఇంటికి వచ్చింది నకిలీ పోలీసులు. నువ్వు ఏమైపోతావో అన్న భయంలో ఆ సూర్య చెబితేనే శివను గగన్ ఇంటి నుంచి కొట్టి పంపించేశాడు. గగన్ ఏంటి పిచ్చివాళ్ల శివను బయటకు పంపించేయడం ఏంటా అని మేము కూడా తిట్టుకున్నాం. కానీ నీకోసమే అని ఆ తర్వాత తెలిసిందమ్మా.